హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. ఈ వీడియో చాలా బాగుండబోతుంది. అండ్ హవికి ఒక ఫోటోషూట్ అయితే చేద్దాం అని అనుకుంటున్నాం. దానికోసం అయితే వెళ్తున్నాం. ఫుల్ వీడియో అయితే చూసి ఫుల్ ఎంజాయ్ చేసేయండి. ఈ మొలకలు అయితే మంచిగా స్ప్రౌట్స్ వచ్చేసినాయి. సో ఇవైతే చూస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి నేను ఎర్లీగానే లేచా, తొందరగా బయటకు వెళ్ళాలని చెప్పి టిఫిన్స్ అండ్ కుకింగ్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో నేను లేచి పనులు చేసుకునే లోపు అత్తయ్య లేచి టీ పెట్టేసుకుంటున్నారు. ఈ రోజు నుంచి నిన్నటి నుంచి నేను ఎర్లీ మార్నింగ్ నెయ్యి తినడం స్టార్ట్ చేశాను. నిన్న వీడియో తీయలేదు, ఈరోజు వీడియో తీద్దామని చెప్పి పనిమాల ఇంకా వీడియో షూట్ చేసిన. అంటే బాగానే ఉంటుందిలే కానీ ఇంకా తినడానికి స్టార్టింగ్ కదా. అంటే ఇప్పుడు మీకు చికెన్ ఎలా నచ్చదు ఒక్కొక్కళ్ళకి, అంటే బాగానే ఉంది, స్టార్టింగ్ ట్రబుల్. ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఫ్లాక్ సీడ్స్ అసలు తినద్దు, ఫ్లాక్ సీడ్స్ అలా తింటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. సో ఫ్లాక్ సీడ్స్ అయితే ఇంకా రోస్ట్ చేసుకున్నాను లైట్గా, అంటే మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తుంది అని అంటూ ఉన్నారు కదా. సరే అని చెప్పి ఇంకా నాకు కూడా తెలియదు కదా అని చెప్పి నేనైతే ఇట్లా చేసిన. మా అత్తయ్య ఏమో ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏంటి అసలు ఇవి ఏం తింటుంది, ఏం చేస్తుంది అన్నట్టు. సో మా అవి మాత్రం అక్కడ కూర్చొని చక్కగా అన్నీ చూస్తున్నాడు, అది అమ్మ నెయ్యి, అది నా నెయ్యి అని చెప్తున్నాడు. సో అదనమాట, మార్నింగ్ లేచేసరికి ఇలా ఉంటుంది. అసలు అమ్మో మాకైతే ఫుల్ వర్షం, అసలు చలి పుట్టి వణుకొస్తుంది. మా అమ్మ వాళ్ళకైతే అసలు లేదంట. మరి మీ ఏరియాలో వర్షాలు ఉన్నాయా లేదా అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో యాక్చువల్లీ ఇక్కడ వాయిస్ ఓవర్ పెట్టేసి ఉండాల్సింది. ఇంతలోపు టీ కూడా పొంగిపోతున్నాయి. ఇంకా నేను పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అయితే తినేసేసి మూన్ వాటర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను మార్నింగే. సో ఇవన్నీ తినడం వల్ల నాకు ఎక్కువగా ఫుడ్ తినాలి, జంక్ తినాలి అని కూడా చాలా వరకే తగ్గిపోయింది ఈ 4-5 డేస్లో. నాకు తెలిసిన డిఫరెన్స్ అయితే ఇదే అనమాట. సో దాని తర్వాత నేను వచ్చేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పప్పు వండేసుకుందామని చెప్పి టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా నేనేం నానబెట్టుకోలేదు, అందుకనే ఇంకా ఉప్మా చేసేసుకుందాంలే, బయట నుండి తెచ్చుకొని అదంతా టైం వేస్ట్. ఉప్మా చేసుకొని తినేసేద్దాము. 9-9:30 కల్లా అందరం రెడీ అయిపోయి వంట కూడా కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకు వెళ్ళిపోవాలి. అవి కూడా నీళ్ళు కాగిపోయాయి. ఎక్కడికి వెళ్ళావు? దిగలేదా? చేయి తెక్కకుండా చేయి నొప్పి అంటే ఈ చేయికి నొప్పి దీనికి కాదు ఏనా నీకు తెలుసా? చేయి చూపించి నొప్పి దానికి దీనికి అబ్బా ఏం సాగిచ్చాడు. చెప్పులు ఇప్పిరా ఇప్పుతా. ఇంకా ఇంట్లో అందరు రెడీ అయిపోయారు, నేను హవి తప్పించి. ఇక మా మామయ్యను హవి వెళ్ళి ఉప్మా అయితే తీసుకొని వచ్చారు కదా. అప్పుడైతే వర్షం పడట్లే, చల్లగా ఉంది. సో అసలు మేము ఫోటోషూట్కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు కార్ లేదు కాబట్టి ఆటోనే బుక్ చేసుకొని వెళ్తాం. కోర్స్ ఎంత ఆటో అయినా సరే వర్షం పడింది అనుకోండి కొంచెం అనీజీగా ఉండిద్ది జర్నీ అనేది, పైగా నలుగురం కదా. సో ఇంక ఉప్మాకైతే ప్రిపేర్ చేసేసి అదైతే అక్కడ పెట్టేసి ఇంకా నేనైతే ఇక్కడ డ్రెస్ ఒకటి ఐరన్ చేసుకుంటున్నా. సో ఈ డ్రెస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు మా వారు, ఇంకా లైట్ కలర్ కదా అని చెప్పేసి. కానీ ఇదేంటో ఒక్కసారి వేసుకున్నా సరే ముడతలు వచ్చేసిద్ది, అందుకని ఇంకా నేనైతే ఐరన్ చేసేసుకుంటున్నా. ఐరన్ చేసేసి అవి కూడా ఫ్రెష్ చేసేయాలి. అవి బాబు ఓయ్ మా అత్తయ్య గారు బాగా రెడీ అయ్యారు, జిగేల్ అని. ఏమైంది? నువ్వు అలా ఎలా పెట్టావు? చెయ్యి వై. నేను నా చెయ్యి కూడా నా దగ్గర ఉంది. సో ఇంకా పప్పు ఉడికిపోయింది, అన్నం కూడా అయిపోయింది, ఉప్మా కూడా అయిపోయింది. వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు. అవి కూడా మా అత్తయ్యనే బ్రేక్ఫాస్ట్ పెట్టేశారు. ఇంతలోపు నేను కూడా రెడీ అయిపోయా. అండ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ కూడా అత్తయ్య వాళ్ళు చేసినాయి కదా, అయ్యే పేరప్ చేసిన. అవైతేనే నాకు ఎందుకో లుక్ బాగా కనిపిస్తాయి, నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చుతాయి. అందుకే ఎక్కువగా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాయి. ఇంకా మనకి ఏదైనా ఒకటి నచ్చిందంటే ఇంక అంతే కదా, దాన్నే పదే వాడుతూనే ఉంటాము. సో అదనమాట. నేనైతే ఫైనల్గా ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయా. అవి కూడా కొత్త డ్రెస్ వేసి అప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా ఆయన చెన్నై వెళ్ళినప్పుడు తెచ్చారనమాట ఆ డ్రెస్. అప్పుడు బాగా పెద్దగా అయిపోయిందని చెప్పి అవికి వేయలేదు. ఇప్పుడు అవికి సరిపోతుందా లేదా అన్నట్టు వేశాను, కానీ
క్యూట్గా ఉంది. ఇంకా మెయిన్ ఏంటంటే ఫోటోషూట్కి వెళ్ళేటప్పుడు మనము ఎక్కువ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోలేం. అయ్యా దానిలో ఏం లేవు, కొత్త బ్యాగ్ అది పెట్టాలి, ఇప్పుడు సర్దాలి. బువ్వ తాగలా నువ్వు. పప్పు ఉప్మా ఎప్పుడైనా తిన్నారా? నేను ఇప్పుడే తింటాను. అన్నాడు మా ఆయన, అలాగే తిన్నాడు. అవి వెళ్తావమ్మా బ్యాగ్ తీసుకొని? వద్దా? బ్యాగ్ కొంటున్నాం ఇప్పుడు, అందుకే వెళ్తున్నాం అన్నది రెడీ అయ్యి. రేపు స్కూల్కి వేద్దాం, సండే స్కూల్ హవీకి. సండే స్కూల్ ఎవ్రీ సండే హవి బాబుకి స్పెషల్ స్కూల్. తల్లి ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నావు? జుట్టు దూకోవా హవి? జుట్టు దూపించుకోరా, రా. బో స్టైలో వెళ్ళు, జుట్టు దూపించుకోదా, జుట్టు దువ్వు పిల్లోడికి. సో ఫైనల్గా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని మేము 10 కూడా కాలేదులే, 10 లోపే అట్లాగైతే వెళ్ళిపోతున్నాం అనమాట స్టూడియోకి. యాక్చువల్లీ మేము హవికి ఫస్ట్ బర్త్డేకి ఫోటోషూట్ చేయించాము విజయవాడలోనే. సో సెకండ్ బర్త్డేకి అయితే చేయించలేదు, బర్త్డే కూడా చాలా సింపుల్గానే అయిపోయింది కదా. సో అనుకోకుండా ఇంక ఇట్లాగ వెళ్ళి షూట్ చేసుకుందాం, అక్కడంతా కూడా మనము కవర్ చేద్దాం అన్నట్టు అయితే వెళ్తున్నాం. సో మేము ఉండే ఇంటి దగ్గర నుంచి ఇదైతే ఒక 20 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాం. యాక్చువల్లీ ఇక్కడ సీట్ ఇవ్వలేదని అవి ఫుల్ ఏడుస్తున్నాడు. అప్పటికే మా వారు ఎదురు కూర్చున్నారు, మేము ముగ్గురం వెనకాల కూర్చున్నాం. సో ఇంకా నేను చెప్పాను అనమాట, కారు ఉంది వెళ్దామని చెప్పి. సో లిఫ్ట్లో అయితే అందరం వెళ్ళిపోయాం. తీరా ఇంక ఇదిగోండి స్టూడియోకి అయితే వచ్చేసాం. సో బర్త్డేకి ఏంటంటే స్టూడియోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కాస్ట్యూమ్స్, ప్రాప్స్ అండ్ 3D డిజైన్స్ అంటే ఇట్లా అన్నమాట, డిజైన్స్ అన్నీ రెడీగా ఉంటాయి. సో వాళ్ళంతా ప్రాప్స్ అన్నీ రెడీగా పెట్టేసి ఉంచారు. జస్ట్ మనం వెళ్ళి ఫొటోస్ తీసుకోవడమే. అండ్ కాస్ట్యూమ్స్ కూడా ఇస్తారు, చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఏంటంటే పర్సనల్గా అవి ఫస్ట్ బర్త్డే అప్పుడు మేము ఒకే రోజు 20+ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేయడం జరిగింది. దానివల్ల అవికి ఫీవర్ వచ్చేసింది అనమాట, సిక్ అయిపోయాడు. సో అందుకే నాకు కొంచెం భయంగా ఉంది. కానీ ఈ డ్రెస్ ఇప్పుడు అవికి వేసిన డ్రెస్ అనేది అన్ని ప్లేసెస్కి సెట్ అయ్యేలాగా అనిపించింది. మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అవిని ఒకవేళ బైక్ కానీ స్కూటీ కానీ చూశాడు అంటే ఇంకా రాడు, ఇంకా ఏట్లోనూ దిగడు కదా అని చెప్పేసి అన్నలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి టెలిఫోన్ అన్నట్టు చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మన చిన్నప్పుడు ఇలాంటి ఏమీ లేవు కదా, ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి. అసలు ఎన్నున్నా కూడా సాటిస్ఫాక్షన్ కూడా లేదనుకోండి. ఆ రోజులే ఎంతైనా బాగున్నాయి. సో మా పిల్లలకి ఇవన్నీ మెమరీస్గా ఉండిపోతాయి కదా. సో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అవెక్కు ఇవెక్కు అని ఎన్ని చూపించినా సరే డైరెక్ట్గా కారు ఉందన్నమాట. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇక్కడ స్కూటీ కూడా ఉంది, స్కూటీ కూడా నచ్చలేదు. కార్లోకి ఎక్కడం ఇంకా అక్కడే ఉన్నాడు, అసలు ఎయ్యి దిగనంటున్నాడు. వాళ్ళు మనకి యాక్చువల్లీ 1 అవర్ మాత్రమే టైం ఇచ్చారనమాట. ఇంక ఈ 1 అవర్లో మీరు ఎన్నైనా ఫొటోస్ తీసుకోండి అండ్ ఏ కాస్ట్యూమ్స్ అయినా వేసుకోండి, మీ ఇష్టం అని చెప్పారు. సో ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చినాయి, అసలు బాగుంది చాలా. అసలు ఒక మంచి లుక్ ఉందన్నమాట. మనం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని పెట్టుకొని కొన్ని మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ బేబీ ఫోటోషూట్స్, మెటర్నిటీ ఫోటోషూట్స్, ఫ్యామిలీ ఫోటోషూట్స్ అండ్ ఇప్పుడు కొత్తగా క్రిస్మస్ థీమ్స్, అలానే మళ్ళీ అదేంటిదమ్మా బర్త్డేస్ కూడా ఒక 10-15 మెంబర్స్ సెలబ్రేట్ చేసుకునేలా చేసుకోవచ్చు. ఇక్కడ విలేజ్ థీమ్ టైప్ ఆఫ్ హౌస్లో ఇక్కడ శివలింగం పెట్టారు. ఈ ముగ్గులు కానీ ఇవన్నీ భలే ఉన్నాయి. నా మెటర్నిటీ టైంలో నాకు ఎంత ఆశో తెలుసా మెటర్నిటీ ఫోటోషూట్ ఇట్లా చేసుకోవాలి అని చెప్పేసి, కానీ అస్సలు కుదరలేదు. నాకు చాలా కోరికలే ఉన్నాయి. ఇంకా నిదానంగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకైనా ఎట్లా కొట్లా కొన్ని ఫోటోషూట్స్ అయితే చేయించుకోవాలి అని చెప్పి అయితే అనుకుంటున్నా. మేము మాత్రము ఫ్యామిలీ అందరం వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలానే కొన్ని ఫొటోస్, పిక్చర్స్ కూడా దిగాము. ముందు వీడియోస్లో, రీల్స్లో అయితే మేము ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. అండ్ అలానే మీరు నాకు తెలిసి చాలామంది చిన్న బేబీ మదర్స్ అయితే చూస్తూ ఉంటారు కదా, మీ బేబీస్కి ఎలాంటి ఫోటోషూట్ చేయించారు అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు. ఇక ఇక్కడ మా అత్తయ్య ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మా హవి మాత్రం ఏది అక్కట్లా సీదా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కారు మాత్రం ఎక్కుతున్నాడు. ఇంక కారు ఒక్కటే అనమాట ఆయనకి, ఇంకేమీ వద్దు. ఇక హవితో అవ్వదులే, ఇక మేమే దిగుదామని చెప్పేసి ఇంక మేమే దిగుదామని స్టార్ట్ చేసా. సో అవి మాత్రం కార్తోటే ఆడుకుంటున్నాడు. సరే ఇంకా పక్కన చైర్ ఉంది కదా. సో ఇక్కడ ప్రాప్స్ అన్నీ కూడా కొంచెం బలంగానే ఉన్నాయిలేండి, నా అంత వాళ్ళు కూర్చున్న మరీ ఇరిగిపోయేలాగైతే లేవులే.
సో అందుకే ధైర్యం చేసి నిదానంగా కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. అవి నేను దగ్గరగానే ఉన్నాము. నేనైతే ఫుల్ ఏడుస్తాడు, క్రాంకీ అవుతాడు, అసలు సహకరించడు అనుకున్నాం. కానీ మెయిన్ ఆయనకి కార్ నచ్చింది, ఇంకా దానివల్ల కూడా ఆయన అయితే ఉండిపోయాడు. ఇక్కడ మినీ స్టెప్స్లా పెట్టారు, నాకేం భయం వేస్తుంది ఎక్కితే పడిపోతామా ఏంటా అని చెప్పేసి. బట్ బాగానే ఉందిలే స్ట్రాంగ్గా. ఇంక ఇక్కడ కూడా నేను కూడా మంచిగా ఫొటోస్ అయితే దిగాను. సో నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. వాళ్ళైతే అసలు కాస్ట్యూమ్స్ కానీ అక్కడంతా కూడా మంచిగానే మనల్ని రిసీవ్ చేసుకోవడం అదంతా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మంచిగా మేము లాయర్ అంటున్నా జడ్జి గెటప్కి అయితే రెడీ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ చైర్ ఉంది కదా, చైర్లో కూర్చోవాలి. అవి చైర్లో కూర్చొని అంటాడే అసలు, అక్కడేమో అదేమో ఊరికే పడిపోతూనే ఉంది. అదేమో పప్పు గుత్తి అనుకుంటున్నాడు. ఇంక జే హనుమాన్ అంట గదలాగా పట్టుకుంటున్నాడు తప్పించి ఇలా కొట్టాలి నానా, కూర్చోనానా ప్లీజ్ నానా అంటే వినట్లా. ఇక ఇక్కడ మా అత్తయ్యని మామని బోన్లో ఉంచోబెట్టాను అనమాట. మీ ఇద్దరికి మనవడు తీర్పిస్తాడు అన్నట్టు. పాప వాళ్ళైతే నుంచున్నారు కానీ మా హవిబాబు మాత్రం కూర్చోలేదు జడ్జిలాగా. వాళ్ళ నాన్న కుస్తీలు పడుతున్నాడు అబ్బా. అసలు ఇక్కడేమో ఏది పట్టుకున్నా పడిపోతుంది, ఏది ఇరిగిపోయిద్దో ఏదేమైద్దో తెలియక మాకేమో భయం వేస్తుంది. హవికి ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా మేము ఈ థీమ్ అయితే కోర్టు థీమ్ అయితే చేసాము. సో ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు మా వారి దానిలో ఉన్నాయో పెన్ డ్రైవ్లో ఉన్నాయో తెలీదు, నా ఫోన్లో మాత్రం లేవు. అండ్ ఆల్బంలో ఉన్నాయిలే. సో అదనమాట, నాకు ఫోన్లో ఉండాలని చూడండి ఎంత బతిలాడుతున్నానో. కూర్చోనానా అంటే అక్కడ కూర్చోకుండా వచ్చేసి ఇక్కడ కూర్చున్నాడు అనమాట. అక్కడ కూర్చుంటే బాగుండు, కింద ప్యాంట్ అదంతా కనిపించకుండా ఉండిద్ది కదా. తీరా చూస్తే పప్పు గుత్తిలా పెట్టుకున్నాడు. ఏం చేస్తాం చెప్పండి. కానీ ఉన్న కాసేపైనా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అదే ఫస్ట్ బర్త్డే అప్పుడైతే మా అవి చాలా చిన్నగా ఉండేవాడు, నిద్రపోవడము లేదంటే ఏడవడం అట్లా చాలా కంఫర్ట్ ఉండేది కాదు. పైగా అప్పుడు నాకేంటంటే ఎక్కువ థీమ్స్ కవర్ చేసేయాలనే ఒక కుతూహలంతో 20 థీమ్స్ దాకా కవర్ చేయాలి గబగబా అని చెప్పి ఒక డ్రెస్ తర్వాత ఒక డ్రెస్సు అలా తీసేసి పిల్లోడిని బాగా టార్చర్ చేసా. నాకు కూడా తెలుసు, మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు ఫీడింగ్ మీద కూడా ఉన్నాడు. ఇక ఫీడింగ్ తీసుకోవడం, పడుకున్నప్పుడు కొన్ని షూట్స్ తీస్తే అప్పుడు ఒక చోట అయితే దొర్లిపోయి పళ్ళు గుచ్చుకుపోయి ఫుల్ బ్లడ్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి అవి కొడతాడంట వాళ్ళని, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అనమాట, కొడతా అని చెప్పేసి. సో భలే క్యూట్గా అనిపించింది. ఫొటోస్ వీడియోస్ మీకు ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోద్దు. ఎటెళ్ళు కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. సరే అవి వెళ్ళిపోదాం. బాయ్. ఇటు చూడు. కూర్చో 2 ఫోటోలు దిగాక తీసుకెళ్ళిపోవాలి. అదేసా అలా మధ్యలో నుంచి బాగోదు. నేను నడిపిస్తాను, అలా పట్టుకుంటూ వెళ్తున్నా, నేను నడిపిస్తాను. ఇక్కడ కూర్చో చూడండి ఇటు మరి ఇద్దరు కొట్టకూడదునా ఏ అతి ఉత్సాహంలో మూతి పగలు కట్టుకోవాక. నేను చెప్పినట్టు నిల్చుంటావా? ఇలా పెట్టు, ఇక్కడ మా చేతులు పెట్టు, తిరిగి ఇలా నువ్వు తగిలిద్దేమో నాన్న. ఇలా స్లో ప్యాంట్ మడవాల. నొక్కు ఎదుగో చేయబెట్టి ఇట్లాగా పప్పు అది నొక్కు, సౌండ్ వచ్చి ఇప్పుడు నొక్కు, అది వచ్చింది సౌండ్. అదిగో ఇదిగో చూడు నొక్కు. ఇటు చూడు, పైకి చూడు, పైకి. ఇదిగో ఇది చూడు, కూర్చో. ఏ దిగవాకు నానా, ఇటు చూడు అవి, ఇటు చూడుమా. ఇదిగో ఇటు చూడు తిరుగుతుంది. అదిగో
అది తిరగదు అది తిరగదు మా ఇది తిరిగింది ఇది చూడు ఇది తిరుగుతుంది అది తిరగదు మాది రెక్కలు తిరగదు ఇప్పుడు చేతి తిరుగుతాయి చూడు రెక్కలు చూడు పైకెత్తు. ఆ అమ్మాయి నేను ఎక్కిస్తాను ఆగి ఎక్కించదా మనమే ఇంకో 2 జతలు తెచ్చుకోవాల్సింది. ఉన్నాయి అన్నారు. అదే అన్నారు, కాలు సరిగా పెట్టాలి. ఓపెన్ మళ్ళీ ఐసా తిరగట్లేదంట, ఎండ వచ్చేసింది. గుర్రం ఎక్కు గుర్రం ఎక్కు. దాన్ని నేను ఎక్కిస్తా పట్టు మధ్య మనం అట్లా కదా ఉంది కదా, నేను అమౌంట్ వేస్తాను, అది అక్కడ వెనకాల ఉంటారు వాళ్ళకి ఇచ్చేసాడు. క్రిస్మస్ తాత కార్ గిఫ్ట్ ఇస్తున్నావా నువ్వు? హే ఉంచుకో. ఇటు చూడు, అది ఉండని ఇట్లా ఉన్నాయి. సరే ఇటు చూడు ఇటు చూడు నాన్న. అవి ఇక్కడ కాదు ఈ డ్రెస్ తెలుసా? రా రా. చూసినట్టుగా స్టిల్ ఇటు పట్టు కష్టపడ్డాడు, చాలా సేపు కష్టపడ్డాడు. ఇట్లా నిలువుగా తీసాను. సో మొత్తానికి ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ మనకి లోపల రూమ్స్ కూడా ఉన్నాయి, 2 రూమ్స్. కొంచెం పిల్లలు నాపింగ్కి ఫీడింగ్కి అన్నిటికీ ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. సో ఫైనల్గా మేము అక్కడే 12 o'clock పైన అయిపోయింది. ఫోటోషూట్స్ కంప్లీట్ చేసేసుకొని మనమైతే ఇంకా ర్యాపిడో బుక్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఎయిర్ బైపాస్ రోడ్లో అనమాట. ఎయిర్ బైపాస్ రోడ్లో థీమ్ ల్యాండ్ ఫోటో స్టూడియో. ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, తాలింపు వేసి అత్తయ్య అప్పడాలు అవన్నీ వేపారు. ఇక మేము ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ హవికి పెట్టేశాను. హవికి పెట్టేసి ఇంకా హవి ఆడుకుంటుంటే మేమైతే అన్నం తినడానికి కూర్చున్నాం. ఆ వర్షం మాత్రం మేము రిటర్న్ అయ్యేటప్పుడే దారిలోనే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నిదానంగా అసలు ఎంత ఫుల్ వర్షం అంటే బాబోయ్ ఇక చెప్పేది కాదు. ఇంకా మా మామయ్య కోసము ఒకటైతే ఆర్డర్ పెట్టాము. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి పవర్ బ్యాంక్ అయితే పెట్టాం. ఛార్జింగ్ అసలు ఉండట్లేదు, పద్దాడా ఛార్జింగ్. బయట తిరుగుతూ ఉంటారు కదా, ఛార్జింగ్ అవ్వట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఫ్లిప్కార్ట్లో ఇదైతే పెట్టాం. నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో మనం పద్దాడ అన్ని చోట్ల ఛార్జింగ్ కోసం వెతుక్కోకుండా ఇట్లా పవర్ బ్యాంక్స్ ఉంటే మంచిది కదా, అందుకని చెప్పి సరే. కానీ ఇంతకీ వ్లాగ్ ఎలా అనిపించింది? రాగా పెట్టాను కదా. అండ్ క్రిస్మస్ థీమ్ అయితే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి నేను హవికి ఫస్ట్ బర్త్డే అప్పుడు క్రిస్మస్ థీమ్ అయితే అస్సలు తీసుకోలేదు. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. అండ్ ఫోటో ఆల్బమ్ కూడా ఒకటైతే చేయించుకున్నాం. దానికైతే కొంచెం టైం పడుతుంది. సో అన్నీ కూడా అవుతాయి అంతే అనమాట. సో మొత్తానికి ఇలా జరిగిపోయింది. పవర్ బ్యాంక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది అంటే, పవర్ బ్యాంక్లో నచ్చడం ఏంటంటే ఈ ప్లగ్ ఉంది కదా, దాన్ని కూడా సపరేట్గా ఇట్లా లోపలికి పెట్టుకోవడానికి ఇచ్చేశారు. విడిగా మామూలుగా మన పాత పవర్ బ్యాంక్స్కి అయితే ఆ వైర్ అనేది సపరేట్గా బయటకే ఉండిద్ది. సో అదనమాట. యాక్చువల్లీ ఇది షార్ట్కి తీసిన వీడియో, దానివల్ల మీకు ఇక్కడ పవర్ బ్యాంక్ అనేది కనిపించట్లేదు. సో వీకెండ్ కదా, బిగ్ బాస్ బాగా చూస్తున్నట్టున్నారు.
సో బిగ్ బాస్లో ప్రజెంట్ మీకు ఎవరిష్టం అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మా ఇదిగో నా ఇది అంతకుముందు మా వారు తీసుకుంటే ఎందుకో పడిపోయింది నా చేతిలో నుంచే. అప్పుడు పగిలిపోతే దానికి ప్లాస్టర్ వేసుకొని మరీ వాడుతున్నారు మా మావయ్య వాళ్ళు. ఇక అది అలాగే ఏనా నా క్రిస్మస్ థీమ్ ఫోటోలు దిగురా బాబు అంటే ప్యాంటు కూడా వేసుకొని వస్తావు నువ్వు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ర్యాపిడోకి వేసి పంపించాలి. డబ్బులంటే భయం లేదు అవి నీకు అసలు. సో మేము వస్తా క్రిస్మస్ థీమ్లో ప్యాంట్ మర్చిపోయి వచ్చాము, అది తీసుకొచ్చేసాము. దానివల్ల వాళ్ళకి కాల్ చేసి చెప్పాను నేను, మళ్ళీ వాళ్ళు ఎత్తుక్కుంటారు పాపం అని చెప్పేసి. సో ఓకే పంపించండి అన్నారు. వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ఉన్నాయంట. సో అక్కడైతే బాగుంది. 3D డిజైన్స్ 10 ఉన్నాయి, ఇంకా నార్మల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి, పర్లేదు. మీరు ఎవరైనా తిరుపతిలో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి కాక్రోచ్ జెల్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. దీన్ని కూడా రీల్ అయితే నేను ముందు పెడతాను. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే ఇస్తాను. సో ఇది కనుక అప్లై చేస్తే మనకు బొద్దింకలు అనేవి తొందరగా పోతాయి. సో బాగా ఈ రీల్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో అందుకే ఇప్పుడే కొంచెం మళ్ళీ బాగా బొద్దింకలు కనిపిస్తున్నాయి. అప్పుడు చూసారు కదా గుట్లు ఉండే మా ఇంట్లో, అందుకని ఇదైతే కూడా షేర్ చేసుకున్నా. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనమాట, పెద్దగా ఏం లేదు అనుకోవడానికి లేదు. మేమందరము ఫ్యామిలీ అందరం కలిసి చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసాం. సో మా కింద ఏరియా ఏంటి అంత చండాలంగా ఉంది అనుకోకండి. మా షింక్ బ్లాక్ అయిపోవడం వల్ల వాటర్ అనే ఎల్లక గందరగోళంగా ఉంది అసలు ఆ షింక్ ఏరియా కిందంతా కూడా. నాకే చిరాకు వస్తుంది, కానీ ఏం చేస్తాం చెప్పండి. అన్ని చోట్ల అప్లై చేసా. ఇక్కడ కూడా చూసారు కదా ఒక బొద్దింక అయితే ఉంది. ఏం చేయాలో చెప్పండి, బొద్దింకలతోటి పడలేకపోతున్నాం. సో అలా అయితే జరిగిపోయింది. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా అవి కూడా మళ్ళీ ఫోటోషూట్ అయితే చేయించినందుకు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.